कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। हरे यमुना तीर यमुना तीर रामायण जोधपुर लोकल పెట్టండి ఎవరైనా जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यमुना तीर यमुना तीर हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे राम हरे राम 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 हरे हरे राम हरे राम 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 हरे हरे।
हरिनाम संकीर्तन की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 16వ శ్లోకం పదపాఠం. శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి స్యాత్ మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థ నిషేవణాత్. శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి స్యాన్మహత్సేవయా 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 విప్రాః పుణ్యతీర్థ నిషేవణాత్. తజలాలను చదువుతారా? శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థ నిషేవణాత్. శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థ నిషేవణాత్. శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి
శ్యాన్మహత్సేవయా విప్రా పుణ్యతీర్థాని సేవన. ప్రతిపదార్థములు. శుశ్రూషో శ్రవణము చేయుట యందు నిమగ్నమైనవాడు. శ్రద్ధధానస్య నమ్రత మరియు శ్రద్ధతో. వాసుదేవ కథారుచి శ్రీకృష్ణుని కథలను శ్రవణము చేయుట యందు ఆసక్తి. స్యాత్ సాధ్యమగును. మహత్సేవయ శుద్ధ భక్తులను సేవించుట చేత. విప్రాహ విప్రులారా. పుణ్యతీర్థ పాపములు సంపూర్తిగా నశించిన వారు. నిషేవణాత్ సేవ ద్వారా. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ విప్రులారా, సర్వ పాపదూరులైనటువంటి మహాభక్తులకు సేవను కూర్చుట ద్వారా గొప్ప సేవ వనరింపబడుతున్నది. అటువంటి సేవ ద్వారా మనిషికి వాసుదేవుని కథలను శ్రవణము చేయుట యందు రుచి ఉత్పన్నమవుతున్నది. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని పట్ల తిరుగుబాటు ధోరణియే జీవుని బద్ధ జీవితమునకు కారణమై ఉన్నది. దేవతలు మరియు అసురులు అనే వారిలో అసురులు సదా భగవానుని ఆధిపత్యమునకు వ్యతిరేకులై ఉంటారు. అసురులైన వారి విస్తృత వర్ణనం భగవద్గీతలోని 16వ అధ్యాయంలో ఇవ్వబడింది. అసురులైన వారు ప్రతి జన్మలోనూ నీచ స్థితులలోనికి త్రోయబడి క్రమముగా పశుజన్మలకు పతనము చెందుతారని మరియు పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని గురించి ఏమాత్రము తెలుసుకొనలేరని దాని యందు తెలుపబడినది. అలాంటి అసురులు క్రమముగా భగవంతుని ముక్త సేవకుల కరుణ ద్వారా భగవత్ చైతన్యమునకు ఉద్ధరింపబడతారు. భగవత్ సంకల్పముచే ముక్త సేవకులైన వారు ప్రపంచములోని పలు చోట్ల అటువంటి కార్యములను చేస్తూ ఉంటారు. అలాంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని అంతరంగిక నిత్య సహచరులు. మానవ సమాజమును నాస్తికత్వం అనే గొప్ప ప్రమాదము నుండి రక్షించడానికి వచ్చినప్పుడు వారు శక్తిపూర్ణములైన భగవదవతారములుగను భగవానుని పుత్రులుగాను భగవానుని సేవకులుగాను లేదా పార్షదులుగాను తెలియబడతారు. కానీ వారెన్నడూ తాము భగవానులమని అసత్యముగా ప్రకటించుకోరు. అసురులే అటువంటి నిందాపూర్ణమైన వాక్యములను పలుకుతూ ఉంటారు. అలాంటి అసుర స్వభావుల అనుచరులు సైతము వారిని భగవానునిగా లేదా భగవద్ అవతారముగా అంగీకరిస్తారు. భగవద్ అవతారములను గురించి శాస్త్రములలో నిర్దిష్టమైన సమాచారము లభిస్తూ ఉన్నందున శాస్త్రములచే నిర్ధారింపబడకుండా ఎవరిని కూడా భగవంతుడని కానీ భగవంతుని అవతారమని కానీ ఎవరు అంగీకరింపకూడదు. భగవద్ధామమును చేరాలనుకునే భక్తులు శ్రీకృష్ణ భగవానుని సేవకులను భగవంతుని వలె గౌరవించాలి. అటువంటి భగవత్ సేవకులు మహాత్ములు లేదా తీర్థులు అని పిలువబడతారు. వారు దేశకాలానుగుణ్యముగా ప్రచారము చేస్తూ ఉంటారు. కృష్ణ భక్తిని స్వీకరించమని జనులను అర్థించే ఆ మహాత్ములు తమను జనులు భగవానుడని కీర్తిస్తే సహించరు. శాస్త్ర సూచనలను అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభు స్వయముగా శ్రీకృష్ణుడే అయిన భక్తునిగా పాత్రపోషణము చేస్తూ ఉన్నారు. తనను భగవానునిగా తెలిసిన జనులు భగవానుడని సంబోధించినప్పుడు ఆయన తన 2 చెవులను మూసుకుని విష్ణునామమును ఉచ్చరించేవారు. తాను నిస్సందేహముగా భగవానుడైనను భగవానునిగా పిలువబడడానికి ఆయన తీవ్ర నిరసనను తెలిపి ఉన్నారు. భగవంతునిగా పిలువబడుటలో ఆనందమును అనుభవించే అధర్మవర్తనులను హెచ్చరించడమే శ్రీ మహాప్రభు అలా వర్తించి ఉన్నారు. హెచ్చరించడానికే శ్రీ చైతన్య మహాప్రభు ఆ విధంగా వ్యవహరించి ఉన్నారు. భగవత్ చైతన్యమును ప్రచారము చేసే ఉద్దేశముతోనే భగవత్ సేవకులు అవతరిస్తూ ఉంటారు. బుద్ధిమంతులైన వారు అలాంటి మహాత్ములకు సర్వ విధముల సహాయమును గూర్చవలెను. భగవానుని ప్రత్యక్షముగా సేవించుట కంటే
భగవత్ సేవకుని సేవించుట ద్వారానే మనిషి భగవంతుని అమితముగా తృప్తిపరచగలడు. అలాంటి సేవకులైన వారు భగవత్ సేవార్థమై తమ జీవితములను సైతము పణము పెట్టి ఆ దేవదేవునికి ప్రీతిపాత్రులవుతారు. కనుకనే వారు తగిన రీతి గౌరవింపబడకపోతే శ్రీకృష్ణ భగవానుడు గౌరవించబడితే శ్రీకృష్ణ భగవానుడు అధికముగా ముదమునొందుతాడు. తన వైభవమును చాటుటకు సర్వస్వమును పణముగా పెట్టు భక్తుని కన్నను వేరెవరునూ తనకు అధిక ప్రియుడు కాజాలడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ప్రకటించి ఉన్నాడు. అలాంటి భగవత్ సేవకులను సేవించుట ద్వారా మనిషి క్రమముగా తాను సేవించే మహాత్ముల లక్షణములను పొందగలిగి కృష్ణ కథలను శ్రవణము చేయడానికి అర్హుడవుతాడు. అటువంటి భగవత్పరమైన శ్రవణాసక్తియే కృష్ణలోకమును పొందడానికి అర్హుడైన భక్తుని యొక్క ప్రథమ యోగ్యత అయి ఉన్నది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం వేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆదివారం సత్సంగ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఈరోజు మనం భాగవతం 2వ స్కందంలో 16వ శ్లోకం చర్చిస్తున్నాం. శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి స్యాన్ మహత్సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవణాత్ అని చెప్పన్నారు. అంటే ఓ విప్రులారా, విప్రులు అంటే ఎవరు? వేదపాఠాత్ భవేత్ విప్రహ అని చెప్పన్నారు. అంటే వేద పఠనం చేసేటువంటి వారిని విప్రులు అంటారు. సర్వపాపదూరులైనటువంటి మహాభక్తులకు, అంటే సర్వపాపదూరులంటే ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి వారు, అంటే విశుద్ధ భక్తులు అన్నమాట. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏషాం త్వంతగతం పాపం జనానాః పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః అని చెప్పి అంటున్నాడు. అంటే పూర్వజన్మలలోని ఈ జన్మలలోని పాపకార్యములు పూర్తిగా తొలగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే పుణ్యకార్యాలు చేయడం ద్వారా ఎవరైతే పూర్వపు అలాగే ప్రస్తుతపు పాపకర్మలు పూర్తిగా తొలగిన వారు ఎవరైతే ఉన్నారో వారు నన్ను దృఢవ్రతులై సేవిస్తారు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అర్థవుతుంది కదా. కాబట్టి అలాంటి మహాభక్తులు ఎవరు? వాళ్ళు మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. వాళ్ళు భగవంతుని యొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు, అంటే అంతరంగిక శక్తిని ఆశ్రయించి ఉంటారన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనమంతా కూడా భగవంతుని యొక్క ఏ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నాం? బహిరంగ శక్తిని ఆశ్రయించి ఉన్నాం. కానీ ఎవరైతే కేవలం భగవంతునికి అంతరంగిక శక్తిని ఆశ్రయించి ఉంటారో మహాత్ములైనటువంటి వాళ్ళు, అలాంటి వారికి సేవ చేయడం ద్వారా ఏమవుతుందట? చాలా గొప్ప సేవ జరుగుతుంది అని చెప్పన్నారు. అది చాలా గొప్ప సేవ. అలాంటి సేవ ద్వారా మనిషికి వాసుదేవుని కథలను వినడంలో రుచి ఉత్పన్నమవుతుంది అని చెప్పన్నారు. చూడండి, సాధారణంగా మనం భగవత్ కథ చర్చించినప్పుడు అందరికీ ఆసక్తి ఉండదు వినాలని, అవునా కదా. ఎప్పుడైనా సరే భగవత్ కథ మాట్లాడుతున్నామంటే ఎక్కువ మంది వదిలేసి వెళ్ళిపోతుంటారు. సర్వసాధారణం ఇప్పుడు కూడా సృష్టిలో. ఇప్పుడు ఏదైనా సత్సంగ కార్యక్రమాలు అవి ఉన్నప్పుడు కూడా కీర్తనం అంటే ఇష్టపడతారు చాలామంది, ప్రసాదం అంటే ఇష్టపడతారు. కానీ భగవత్ కథ అనేటప్పటికీ చాలామంది ఇష్టపడరు అనమాట. అనేక రకాల అవరోధాలు వస్తూ ఉంటాయి భగవత్ కథను వినేటప్పుడు. మీరు గమనించినట్లయితే మనకి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, లేకపోతే నిద్ర వస్తుంటుంది, ఇలా అనేకమైనటువంటి ఉన్నాయన్నమాట. ఏకాగ్రత కుదరదు, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది, ఇలా అనేకమైన అవరోధాలు ఉంటాయి.
ఆ? ఎందుకంటే శ్రవణం చేయడం అనేది అంత సులభం కాదనమాట. కీర్తన చేయడం సులభమే కానీ శ్రవణం చేయడం అంత సులభం కాదు. అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడడం సులభమే ఒక విధంగా చెప్పాలంటే, కానీ అక్కడ కూర్చొని వినడం చాలా కష్టం. అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో మాట్లాడేవాడికి నిద్ర రాకపోవచ్చు, కానీ వినేవాడు మాత్రం నిద్రని దాటుకొని ఉండాల్సి వస్తుంది. అర్థమవుతుందా? శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఒకరు చెప్పేవారు అనమాట, ఎందుకు మీరు ప్రవచనాలు ఇస్తారంటే నిద్రపోకుండా ఉండడం కోసం అని. ఎందుకంటే వినాలంటే మళ్ళీ నిద్ర వస్తుంది, అదే చెప్పడం అయితే నిద్ర రాదు అని చెప్పి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే వినడం పట్ల సహజంగానే కోరిక కలిగి ఉండాలి అంటే, రుచి కలగాలంటే ఏం చేయాలి, దానికి మార్గం ఇక్కడ చెప్తున్నారు. ఇది చాలామందికి ఉన్నటువంటి సమస్య అనమాట. అందుకే సాధారణంగా ప్రవచనాల సమయంలో ఎక్కువ మంది ఉండరు, ముందు వెనుక ఉంటారు కానీ ఆ మధ్యలో ఉండరు అనమాట. సహజం అది. ఎందుకనంటే దాని పట్ల రుచి ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలామందికి అర్థం కాదు అసలు. మొట్టమొదట చాలామంది విందామని కూర్చున్నా కూడా మనసు చాలా అలజడిగా ఉండడం చేత అసలు ఆ శబ్దాలు చెవిలోకే వెళ్ళవు చాలామందికి. అంటే గంట సేపు ఇక్కడ కూర్చొని విన్నట్టుగా ఉంటారు కానీ శబ్దాలు చెవిలోకి వెళ్ళవు, అవి ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఇటు ఒకటి. కొంతమందికి విన్నా అర్థం కాదు, కొంతమందికి ఆ సమయంలో అర్థమైన, కొంతమందికి తప్పుగా అర్థం అవుతుంటుంది, కొంతమందికి అర్థమైనా కొన్నాళ్ళకి మర్చిపోతుంటారు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏం చెప్పారంటే, మరి ఏం చేయాలట అంటే వాసుదేవుని భక్తులు ఎవరైతే ఉన్నారో, మహాభక్తులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం వల్ల శ్రవణం చేయాలనేటువంటి రుచి ఉత్పన్నమవుతుంది అని చెప్పన్నారు. శ్రవణం చేయాలని రుచి ఉత్పన్నమవుతుందట. అంటే దీనికి పరిష్కారం ఏమిటంటే భక్తులకు సేవ చేయాలి, అది ఇక్కడ విషయం. మరి దాని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు చూడండి. మనం అసలు మన యొక్క బద్ధ జీవితానికి కారణం ఏమిటి? బద్ధ జీవితం అంటే ఏమిటి? మనం బద్ధ జీవులమా కాదా? బద్ధ జీవులం. బద్ధ జీవులు అంటే ఎవరు? బంధనాల్లో ఉన్నటువంటి వారు. అంటే బద్ధులు అంటే కట్టివేయబడిన వాళ్ళు అని అర్థం. చూడండి, మనం కట్టివేయబడి ఉన్నాం. దేనికి కట్టివేయబడి ఉన్నాం? ఈ భౌతిక ప్రపంచానికి కట్టివేయబడి ఉన్నాం. మరి కట్టేయాలంటే ఏం కావాలి? తాడు కావాలి. మరి ఏమిటా తాడు? అవే త్రిగుణాలు అనమాట. మీరు ఏదైనా సరే ఒక పగ్గం కానీ ఒక మోకు కానీ చూశారనుకోండి, అందులో ఎన్ని పేటలు ఉంటాయి? తాడు ఏర్పడాలంటే 3 పేటలు ఉంటాయి, అంతే కదా. మరి 3 పేటలు ఏమిటంటే సత్వరజస్తమ గుణాలు అనమాట. కాబట్టి సత్వరజస్తమ గుణాలు అనేటువంటి తాడు చేత మనం ఈ భౌతిక ప్రపంచాన్ని కట్టివేయబడి ఉన్నాం. అందుకే మనల్ని బద్ధ జీవులు అన్నారు. బద్ధ జీవులు అంటే కట్టివేయబడిన వాళ్ళు అని. మరి ఎందుకని మనం కట్టివేయబడ్డాం? ఇప్పుడు ఒక్కోసారి పిల్లల్ని కట్టేస్తుంటారు. ఎందుకు కట్టేయాల్సి వస్తుంది వాళ్ళని? అల్లరి చేస్తూ ఉంటాయి. అంటే తిరుగుబాటు ధోరణి అనమాట. ఏదైతే వద్దంటామో అదే చేస్తారనమాట. అటు వెళ్ళొద్దు అంటే అటే వెళ్తానంటాడు, అది ముట్టుకోవద్దంటే అదే ముట్టుకుంటానంటాడు. అలా ఉంటుంది ధోరణి. అందుకే కట్టేయాలన్నమాట. మరి మనం ఎందుకు కట్టివేయబడ్డాం ఈ ప్రపంచానికంటే అది ఇక్కడ చెప్తున్నారు. భగవంతుని పట్ల తిరుగుబాటు అని చెప్పి, శ్రీకృష్ణ భగవానుడి పట్ల తిరుగుబాటు చేశాం కాబట్టి మనం కట్టివేయబడ్డాం. మరి ఇలా కట్టివేయబడిన వాళ్ళలో చూడండి, అర్థమవుతుంది కదా. ఇలా కట్టివేయబడిన వాళ్ళలో మళ్ళీ 2 రకాలు ఉన్నారు. ఎవరు? దేవతలు మరియు అసురులు అనేటువంటి వాళ్ళు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కట్టివేయబడిన వాళ్ళే. దేవతలు కూడా కట్టివేయబడిన వాళ్ళే. ఇక్కడ దేవతలు అంటే ఎవరు? దైవ లక్షణాలు కలిగినటువంటి జీవులు. దైవ లక్షణాల గురించి మనకి భగవద్గీతలో కృష్ణుడు వివరిస్తాడు. ఏవి దైవ లక్షణాలు? 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో మనకి దైవ లక్షణాలు వివరిస్తాడు కృష్ణుడు. ఆ తర్వాత అసుర లక్షణాలు వివరిస్తాడు అన్నమాట. అసురులు అంటే ఎవరు? భగవంతునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి చాలా వివరణ ఉంది మనకి, ఎన్నో పుటాల కొద్దీ మనకి వివరణ ఇచ్చారనమాట. మరి ఆ అసురుల పరిస్థితి ఏమవుతుందట అంటే వాళ్ళు ప్రతి జన్మలోనూ ఇంకా ఇంకా నీచ స్థితిలోకి త్రోయబడి వాళ్ళు అనేక రకాల పశు జన్మల్లోకి పతనం అయిపోతారని చెప్పబడింది. మరి వారు ఉద్ధరింపబడడానికి మార్గం ఏమిటి అంటే వాళ్ళు ఏం చేయాలట? ఎవరన్నా విశుద్ధ భక్తుల యొక్క కరుణ ద్వారా, ముక్త సేవకుల యొక్క కరుణ ద్వారా, చూడండి,
ఎందుకంటే మానవ జన్మలోనే భగవంతుడి గురించి తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఇక పశు జన్మల్లో సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కానీ అలాంటి వారు కూడా ఉద్ధరింపబడవచ్చట. ఎలా అలాంటి వారు కూడా ఉద్ధరింపబడవచ్చు అంటే భగవంతుని యొక్క ముక్త సేవకుల యొక్క కరుణ ద్వారా ఏమవుతుంది? వాళ్ళ భగవత్ చైతన్యం ఉద్ధరింపబడుతుంది. మన శాస్త్రాల్లో చూసాం అనేక రకాల ఉదాహరణలు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా కృష్ణుడు ఆయన బృందావనం వెళ్ళే సమయంలో ఆయన జార్ఖండ్ అరణ్యం గుండా వెళతారనమాట. ఆ జార్ఖండ్ అరణ్యం గుండా వెళుతున్నప్పుడు ఆయన నామ సంకీర్తనం చేస్తుంటే మరి పశువులు కూడా మొత్తం అన్ని రకాల మృగాలు చూడండి, అన్ని రకాల మృగాలు కూడా పాలు పంచుకుంటాయి. వచ్చి వాటి యొక్క పరస్పర వైరుధ్యాన్ని మరిచిపోతాయి. అంటే పులి లేడీ రెండు కూడా ఆలింగనం చేసుకుని కీర్తనం చేస్తుంటాయి. ఇలా అన్ని పరస్పర వ్యతిరేక జీవులన్నీ కూడా తమ యొక్క వ్యతిరేకతను మర్చిపోయి అందరూ కూడా ఆలింగనం చేసుకుని కీర్తన చేస్తూ ఉంటారు. ఇలా మరి మనం నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా అనేకమైనటువంటి జీవులు ఉత్తరింపబడతాయి. ఇక్కడ ఆలయం ఉంది, ఆలయంలో మనం చూస్తే అనేక సాలీళ్ళు ఉంటాయి, ఎక్కడెక్కడో మూల, అలాగే బల్లులు ఉంటాయి, అలాగే ఏవో రోకల బండలు తిరుగుతుంటాయి, కప్పలు ఉంటాయి, ఈగలు, దోమలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అవన్నీ కూడా లాభాన్ని పొందుతాయి అన్నమాట ఈ దివ్య ప్రకంపనము. అలాగే చుట్టూ ఉన్నటువంటి చెట్లు, గోవులు అన్నీ కూడా లాభాన్ని పొందుతాయి. అదే ఇంకా విశుద్ధ భక్తులు చేశారనుకోండి ఆ కీర్తన, ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ భగవత్ సంకల్పం వల్ల ఈ ముక్త సేవకులైన వారు ఎవరైతే ఉన్నారో, అంటే భగవంతుని యొక్క సేవకులు, వాళ్ళు భగవంతుని యొక్క ప్రతినిధులుగా వాళ్ళు ఏం చేస్తారట, ప్రపంచమంతా కూడా పలు చోట్ల అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారట. దేనికోసం చేస్తుంటారు? జీవులందరినీ ఉద్ధరించడం కోసం. అలాంటి భక్తులు వాళ్ళు ఎవరంటే భగవంతుని యొక్క అంతరంగిక నిత్య సహచరులు అని చెప్పన్నారు. భగవంతునికి నిత్య సహచరులు అంటే ఎక్కడెక్కడ భగవంతుడి లీలలు చేస్తే అక్కడక్కడ భగవంతుని యొక్క పరివారంలో వాళ్ళు ఉంటారన్నమాట. అలాంటి వారినే పంపిస్తాడు కృష్ణుడు ప్రచారం చేయడం కోసం. అదవుతుంది కదా. మనం శ్రీల ప్రభుపాదుల వారు మనం చూస్తే మరి ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించారు ఆయన కదా. ఏ వయసులో వెళ్ళారు? 70 సంవత్సరాల వయసులో ఆయన ఒంటరిగా, అది కూడా ఒక ట్రంక్ పెట్టి పట్టుకుని వెళ్ళారు. అందులో ఏమున్నాయి? భాగవతం మొదటి 3 స్కందాలు పుస్తకాలు ఉన్నాయన్నమాట. వాటిని పట్టుకుని వెళ్ళారు. చేతిలో 40 రూపాయలు పెట్టుకెళ్ళారు. 40 రూపాయలు అక్కడ ఎలాగో చెల్లవు, అంటే చేతిలో చెల్లి కావలేదు. అక్కడికి వెళ్ళి మరి ఆయన ఎంత కష్టపడి ప్రచారం చేశారు. మరి ఎలాంటి వాళ్ళందరూ ఉద్ధరింపబడ్డారు చూడండి. అంటే పశువులు లాంటి మనుషులు అన్నమాట. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఆహార నిద్ర భయమైతునంశ్చ సామాన్యమేతత్ పశుభిర్నరాణా. ఆహారము, నిద్ర, భయము, మైథునం అనేటువంటి 4 పశువులకి మనుషులకి సమానంగా ఉంటాయి. మరి మనిషిని పశువు నుండి వేరు చేసేది ఏమిటి? ధర్మోహితేషాం లేదా జ్ఞానోహితేషాం అధికో విశేష. జ్ఞానేన హీన లేదా ధర్మేన హీన పశుభిర్ సమాన అని చెప్పన్నారు. మరి ఎవరికి తెలుసు అక్కడ ధర్మం గురించి? చెప్పండి. ఎవరికి ధర్మం గురించి తెలియదు. వాళ్ళందరూ కూడా మనం చూస్తే హిప్పీ సమాజానికి చెందిన వాళ్ళు అనమాట వాళ్ళంతా. అలాంటి వారిని అందరినీ కూడా శ్రీల ప్రభుపాదుల ద్వారా ఉద్ధరించారు. అది వారి యొక్క ప్రత్యేక కృప. లేదంటే ఎవరు చేయగలరు అలాంటి పనులు? చెప్పండి. మన వల్ల అవుతుందా అలాంటివి చేయడం? ఏదన్నా తెలియనటువంటి దేశానికి వెళ్ళి చూడండి, అలాంటి భక్తులు ఈ భూమిపై ఉన్నప్పుడు, శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞ మేరకు ఆయన యొక్క శిష్యులు కూడా వెళ్ళి అలాంటి అద్భుతాలు సృష్టించారు. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశం మేరకు చెప్పేవారు, వెళ్ళి చైనాలో సెంటర్ ఓపెన్ చేయండి అని చెప్పేవారు. చూడండి, అసలు చైనా భాష ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? పైగా అమెరికా వాళ్ళకి అసలే అర్థం కాదు. కానీ చెప్పారు ప్రభుపాదుల వారు, వెళ్ళి చైనా వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పారు. ఆయన మాట మేరకు వెళ్ళి విజయవంతం అయ్యారు. చూడండి, కొంతమందిని ఆఫ్రికా వెళ్ళమని చెప్పారు, అక్కడికి వెళ్ళి విజయం సాధించారు. కొంతమంది బ్రిటన్ వెళ్ళమని చెప్పారు, అక్కడికి వెళ్ళి విజయం సాధించారు. చూడండి, అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఉండగా ఆయన యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అనమాట. భగవంతుని యొక్క శక్తి ఏ విధంగా భగవత్ పార్షదుల ద్వారా పనిచేస్తుందో, అలాగే ఆచార్యుల యొక్క శక్తి వారు ఉండగా వారి యొక్క శిష్యుల ద్వారా అవి పనిచేస్తుంది అనమాట.
అలా ఎంతోమందిని వాళ్ళందరూ కూడా ఉద్ధరించారనమాట. మరి అలాంటి వాళ్ళని సాధారణమైన వాళ్ళుగా మనం పరిగణించకూడదు. చూడండి, కృష్ణుడు శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో చెప్తాడు, ఆచార్యమాం విజానీయాం నావమన్యేత కర్హిచిత్ అని చెప్పి అంటాడు. అంటే ఆచార్యుడు నాకు అభిన్నమైన వాడిగా తెలుసుకో అని చెప్పి అంటాడు. చూడండి, ఇంకా సర్వదేవమయో గురువు అని చెప్పి అంటాడు. చూడండి, అలాంటి ఆచార్యుడు సర్వదేవమయుడట. చూడండి, అంటే సకల దేవతల యొక్క ప్రతినిధి. అందుకే ఆచార్యుడిని మనం గురువుని మనం సేవించినట్లయితే ముక్కోటి దేవతలను కూడా మనం సంతృప్తిపరిచినట్టు అవుతుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, అర్థమవుతుంది కదా. కాబట్టి సకల విఘ్నాలను కూడా నాశనం చేసేది ఎవరంటే ఆధ్యాత్మిక గురువు యొక్క కృప ఉంటే అన్ని విఘ్నాలు కూడా దూరం అవుతాయన్నమాట. అంత శక్తివంతమైనటువంటి మానవ సమాజాన్ని నాస్తికత్వం అనే గొప్ప ప్రమాదం నుండి రక్షించడానికి చూడండి, ప్రపంచం అంతా ఏమిటంటే నాస్తికత్వం. నాస్తికత్వం అంటే ఏమిటి అర్థం? భగవంతుడు లేడని చెప్పడం, అదేనా నాస్తికత్వం అంటే? కానీ వాస్తవంగా అది కాదు నాస్తికత్వం అంటే. అది నాస్తికత్వం అని మనం అనుకుంటాం, కానీ చైతన్య మహాప్రభు చెప్పిన నిర్వచనం వేరు. నాస్తికులు అంటే ఎవరు చెప్తారు? ఎవరైనా? శాస్త్రాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించని వాడు, వేదనామాన్య బౌద్ధ హోయి నాస్తిక్ అని చెప్పారు చైతన్య మహాప్రభు. అంటే వేద ప్రమాణమును అంగీకరించని వాడు నాస్తికుడు. అంటే భగవంతుడు ఉన్నాడని అంగీకరించిన వాడు వేద ప్రమాణాన్ని అంగీకరించడు అనమాట. మరి అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా లేదా ప్రపంచంలో? మరి ప్రస్తుత సమాజంలో వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ప్రపంచంలో. భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తారు వాళ్ళంతా కూడా, అందులో సందేహమే లేదు, అవునా కదా. వీళ్ళందరూ భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తారు, కానీ ఎంతమంది వేద ప్రమాణాన్ని అనుసరించి భగవంతుడిని అంగీకరిస్తారు చెప్పండి? అంగీకరిస్తారా లేదా? లేదు, అంగీకరించరు. చివరికి ఏదైతే సనాతన ధర్మంగా చెప్పబడుతుందో, ఈ హిందూ మతం అని ఏదైతే చెప్పబడుతుందో, అందులో కూడా ఎక్కువ మంది నాస్తికులే. అవునంటారా కదంటారు? ఎందుకని? ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరికి శాస్త్రం గురించి తెలియదు కదా. అదే కదా కృష్ణుడు మనకి అర్జునుడు ప్రశ్న వేశాడు. అర్జునుడు ప్రశ్న వేస్తే 17వ అధ్యాయం ప్రారంభమవుతుంది దానితోటే. 16వ అధ్యాయం చివరిలో కృష్ణుడు ఏమంటాడు? యత్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతాః నససిద్ధిం అవాప్నోతి నసుఖం న పరాంగతిం అని చెప్పంటాడు. ఎవరైతే శాస్త్ర విధులను లెక్క చేయకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారో వారికి ఇహపరలోకాల్లో ఎక్కడ కూడా సిద్ధి కలుగదు అని చెప్పుకుంటాడు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య విజానతో అని చెప్పుకుంటాడు. అందుకే ఏం చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది శాస్త్ర ప్రమాణం ద్వారా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం పని చేయాలి అని చెప్పుకుంటాడు. కానీ మరి ప్రపంచంలో మనం చూస్తే 17వ అధ్యాయం ఆరంభంలో మళ్ళీ 3 విధములైనటువంటి శ్రద్ధ గురించి చెప్తాడు. అర్జునుడు ఏమని అడుగుతాడు? ఎవరైతే శాస్త్ర ప్రమాణాలని అంగీకరించకుండా తమ ఇష్టానుసారముగా అనేక రకాల యజ్ఞాలు వ్రతాలు చేసేవారి యొక్క గతి ఏమిటి అని అడుగుతారు కృష్ణుడు. ఎవరు? అర్జునుడు అడుగుతారు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు శ్రద్ధాత్రయ విభాగము అని చెప్పి భగవద్గీత 17వ అధ్యాయంలో వివరిస్తాడు. 3 రకాల యజ్ఞాలు ఎలా ఉంటాయి, 3 రకాల తపస్సులు ఎలా ఉంటాయి, 3 రకాల దానాలు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరిస్తాయి. మరి ప్రస్తుత సమాజంలో కూడా మీరు చూడండి, మనం ఇప్పుడు అనేక రకాల వివాదాలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం సమాజంలో. ఏమిటి? షిరిడి సాయిబాబా గురించి అనేక రకాల ఏదో గొడవలు. అది చాలా చిన్న విషయం. ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు భగవంతుడు అంటే ఏమిటి ఏమిటని చెప్పి. కానీ వాళ్ళు ఎవరో ఒక ముస్లిం ఫకీర్ని పట్టుకుని వాళ్ళు ఏమంటారు? అతను భగవంతుడు అని చెప్పి ఆరాధన చేయడం, లేకపోతే అది ఒక పెద్ద పవిత్ర స్థలంగా దాన్ని మార్చేయడం, లేకపోతే దానికి వేల కోట్ల రూపాయలు రాబడి, దానికి అనేక రకాల అదొక ఏమంటారు వేలాది మంది దాన్ని సందర్శించడం. అంటే కలియుగంలో ఏమవుతుందంటే ఎవరు ఎక్కువ ఏది పట్టుకుంటే అదే ప్రామాణికం అనుకుంటారు. అంతే కదా. అంటే ఏది నిజం ఏది అబద్ధం అంటే ఎక్కువ మంది ఏది చెప్తే అదే నిజం. అంతే కదా. ఎవడ గొప్పవాడు అంటే ఎవరైతే ఎక్కువ పబ్లిసిటీలో ఉంటాడో వాడే గొప్పవాడు. అంతేనా కదా. వేరే ఏదన్నా కొలమానం ఏమైనా ఉందో దానికి? మీరు చిన్న విషయం ఎవరికైనా చెప్పారనుకోండి, బాబు ఇదిగో షిరిడి సాయిబాబా గురించి ఎక్కడ లేదయ్యా, అది భగవంతుడు కాదన్న. మరి ఎక్కువ మంది అంతమంది ఎందుకు వెళ్తున్నారు షిరిడి అంటాడు.
అంటే ఎక్కువ మంది ఎక్కడికి వెళితే అదే ప్రామాణికమా? అలా అయితే మీరు భీమవరం పట్టణంలో చూడండి, సాయంత్రం అయ్యేటప్పటికి మీకు దేవాలయాల కంటే డీమార్ట్లో ఎక్కువ జనం ఉంటారు. మరి డీమార్ట్ని ఆలయంగా పరిగణించాలని మనం ఏమన్నా తీర్మానం చేయగలమా చెప్పండి? డీమార్ట్ ఆలయం చూడండి, ఎండోన్మెంట్స్ వాళ్ళు దాన్ని తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది జనం సందర్శిస్తున్నారు. లేకపోతే సాయంత్రం అయ్యేటప్పటికి మధ్య దుకాణాల దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారు చూడండి, వాటిని కూడా తీర్థాలుగా ప్రకటించాలి, అందరూ కూడా తీర్థం పుచ్చుకుంటారు ఇక్కడ అని చెప్పి అనొచ్చా మనం? లేదు కదా. కాబట్టి అత్యధిక శాతం అది కాదు విధానం. ఏదైనా సరే ఒకటి సరైనదా కాదా తెలుసుకోవాలంటే శాస్త్రం ప్రమాణం, అంతేగాని మనం అందరం కూడా సాధారణమైనటువంటి జీవులం. మనం ఒక మనిషి ఏ విధంగా ధర్మాన్ని తయారు చేస్తాడు చెప్పండి? ఒక మనిషి ధర్మాన్ని తయారు చేయగలడా? ఎందుకంటే మనం క్షణికమైనటువంటి వాళ్ళు. మనం ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో చెప్పండి? మన ఆయుష్ ఎంత? మనకి పూర్వం ఉన్నవారి గురించి, అంటే మనం పుట్టకముందే ఉన్నవారి గురించి మనం ఎలా తెలుసుకుంటాం? లేదా మనం మరణించిన తర్వాత రాబోయే వారి గురించి మనకి ఎలా తెలుసుకుంటాం? మనందరికీ కూడా 4 లోపాలు ఉన్నాయి. ఏమిటవి? మనకి అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. మన ఇంద్రియాలు అసంపూర్ణం. మన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ అసంపూర్ణం. అంటే మన యొక్క కళ్ళు, మన ముక్కు, మన నాలుక, మన చెవి, మన చర్మం, ఇవన్నీ కూడా అసంపూర్ణమైనటువంటివి. వీటితో సంపూర్ణ జ్ఞానాన్ని మనం పొందలేం. చీకట్లో మనం ఏం చూడలేం, అవునా కదా? చీకట్లో ఏం కనిపించదు. అలా అని మనం చీకట్లో రాత్రి సమయంలో సృష్టి ఉండదు అన్నాం అనుకున్నాము. అదేమిటి రాత్రి సమయంలో సృష్టి ఎందుకు ఉండదు అని నాకు కనిపించట్లేదు కదా, అది సరైనటువంటి తీర్పు అది కాదు. కాబట్టి మన ఇంద్రియాలు అసంపూర్ణం. కాబట్టి అసంపూర్ణ ఇంద్రియాల వల్ల మనం ఏమవుతాం? భ్రమకు గురవుతాం. చూడండి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది. మరి భ్రమకు గురి కావడం వల్ల మనం తప్పులు చేస్తాం, అంతే కదా. చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాం, అందువల్ల తప్పులు చేస్తాం. తప్పులు చేసి ఏం చేస్తాం? మళ్ళీ అబద్ధాలు అంటాం అనమాట. మోస ప్రవృత్తి అంటారు దాన్ని. అబ్బాయి నేను చేయలేదండి, నాకు తెలియదండి అంటారు కదా. మరి ఇలాంటి 4 లోపాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏది సరైనదని ఎలా చెప్తాడు చెప్పండి? చెప్పగలరా? ఒక సాధారణమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఏది ధర్మము ఏది అధర్మం అని చెప్పలేడు, తేల్చలేడు. కాబట్టి మనుషులు వాదులాడు కూడా మానేయాలన్నమాట. వీళ్ళేమో లేదు ఇదిగో సాయిబాబా దేవుడు అంటారు, ఇంకొకటి వచ్చి లేదు కాదంటాడు. వాళ్ళు ప్రమాణం కాదు, వీళ్ళు ప్రమాణం కాదు. మరి ఏం చేయాలి? వీళ్ళు ఇద్దరు కలిసి దేన్ని ఆశ్రయించాలి? శాస్త్రాన్ని ఆశ్రయించాలి. ఎందుకని శాస్త్రాన్ని ఆశ్రయించాలి? ఎందుకంటే శాస్త్రం ఇది స్వయంగా నారాయణుడి నుంచి వచ్చింది. శాస్త్రాలని అపౌరుషేయములు అని చెప్పంటారు. ఎందుకంటే వేదాలు ఏవైతే ఉన్నాయో, ఈ పురాణాలు ఇవన్నీ కూడా సాధారణ మనుషులు రాసినవి కావు. వీటిని అపౌరుషేయములు అని చెప్పంటారు. అందుకే మనుషులకు ఉండేటువంటి 4 లోపాలు ఈ శాస్త్రాలకు ఉండవు. కాబట్టి మనం శాస్త్ర నిర్ణయాన్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట. అంతేగాని ఎక్కువ రాబడి వస్తుందనో, లేకపోతే ఎక్కువ మంది సందర్శిస్తున్నారనో, ఎక్కువ ఆలయాలు కడుతున్నారనో, ఎక్కువగా పబ్లిసిటీలో ఉందనో అదే సరైనదని అంటే కాదు. అలా అనుకుంటే ఇప్పుడు చూడండి, దేశంలో ప్రధానమంత్రి కంటే సినిమా నటులకి ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళనే రాజులుగా ప్రకటించాలంటే అదేం లాజిక్ అవుతుంది? కాదు కదా. కాబట్టి అందుకే నాస్తికత్వం అంటే భగవంతుని నమ్మకపోవడం కాదు. చూడండి, భగవంతుని నమ్మినా శాస్త్రబద్ధంగా అవగాహన లేకపోతే వాడు నాస్తికుడు అనమాట. ఆ నిర్వచనాన్ని బట్టి చూస్తే అత్యధిక శాతం మంది ఈనాడు సమాజంలో అంతా కూడా నాస్తికులే. చూడండి, ఎందుకంటే అతి తక్కువ మందికి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి. ఉదాహరణకి కలియుగంలో అసలు ఏం చేయాలి, కలియుగ యుగ ధర్మం ఏమిటి ఎంతమందికి తెలుసు చెప్పండి? చాలా తక్కువ మందికి తెలుసు. కలియుగంలో కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది కదా, యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు, ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ కలియుగ ధర్మం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కలియుగంలో పరిపూర్ణ ఫలితం రావాలంటే హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తివ 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 గతిరన్యధా. అర్థమవుతుంది కదా. కాబట్టి కలియుగంలో హరినామము హరినామము హరినామమే మార్గము, మరొక మార్గం లేదు 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 అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి శాస్త్రాన్ని వదిలేసి వాదులాడుకుంటే ఎలా ఉంటుందంటే, చూడండి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక 5గురు గుడ్డివాళ్ళు కలిసి ఏనుగు ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేశారట.
ఒక ఏనుగు ఉంది. ఏనుగు దగ్గరికి ఒక 5గురు గుడ్డి వాళ్ళని పంపించారు. 5గురు గుడ్డి వాళ్ళని పంపిస్తే వాళ్ళు కళ్ళు మూసుకుని, అంటే వాళ్ళకి అంధత్వం కదా, చీకటిగా ఉంటుంది, వెళ్ళి తడుముకుంటూ ఒకడు వెళ్ళి తోక పట్టుకున్నాడు అనమాట. ఒక గుడ్డివాడు తోక పట్టుకుని వాడేమన్నాడంటే ఏనుగు తాళ్ళులాగా ఉంటుందని అన్నాడట. తోక పట్టుకున్నాడు కదా వాడు. ఇంకొకడు ఏం చేశాడు, వెళ్ళి పొట్టను పట్టుకున్నాడు. పొట్టను పట్టుకుని వాడు ఇళ్ళ అంటుంటే అడ్డంగా పెద్దగా కనిపిస్తుంది. ఏనుగు గోడలాగా ఉంటుందని ఒకడు అన్నాడు. ఇంకొకడు ఏం చేశాడు, వెళ్ళి దాని దంతాలు పట్టుకున్నాడు. దంతాలు ఎలా ఉంటాయి, సూదిగా ఉంటుంది కదా. వాడేమన్నాడు, ఏనుగంటే ఇది బాణంలాగా ఉంటుందని చెప్పి ఒకడు అన్నాడు. ఒకడు వెళ్ళి ఏం చేశాడు, చెవులు పట్టుకున్నాడు అనమాట. చెవులు పట్టుకుంటే విస్త్రాకుల్లా ఉన్నాయి. వాడేమన్నాడు, ఏనుగంటే ఇదిగో ఆకుల్లాగా ఉంటుందని చెప్పి ఒకడు అన్నాడు. ఒకడు వెళ్ళి ఏం చేశాడు, కాలు పట్టుకున్నాడు. కాలు ఏమో అది లావుగా గట్టిగా ఉంది. ఏనుగు చెట్టులాగా ఉంటుందని ఒకడు అన్నాడు. మరి ఈ 5గురులో ఎవరు నిజం అని చెప్పండి. 5గురు గుడ్డి వాళ్ళే. ఎలా తెలుస్తుందో వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానం చెప్పండి. కాబట్టి ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో గుడ్డివాడేమో కుంటివాడి లోపాలు ఎత్తి చూపిస్తాడు, కుంటివాడేమో మోగవాడి లోపాలు ఎత్తి చూపిస్తాడు, మోగవాడు ఏం చేస్తాడు, అవిటివాడి లోపాలు ఎత్తి చూపిస్తాడు. అందరికీ లోపాలు ఉన్నాయి, కానీ ఒకడొకడు ఏం దెబ్బలాడుకుంటారు. చూడు, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని. అందరూ అవిటితనంతోనే ఉన్నారు. ఇక్కడ అందరికీ లోపాలు ఉన్నాయి. అది పరిస్థితి. అందుచేత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని చెప్పన్నారు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కార్యం కర్తుమివార్హసి అని చెప్పబడింది. అది చాలా ముఖ్యం. మరి ఆ శాస్త్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఆచార్యులను సేవించి మనం అర్థం చేసుకోవాలి. లేదంటే మనకు నేరుగా తెలియదు అనమాట. అర్థవుతుంది కదా. మనం ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వైద్యుడి దగ్గరికి వెళితే వైద్యుడు మనకు ఉన్నటువంటి రోగాన్ని ఆయన ఏం చేస్తాడు, ఆయన అంచనా వేసి మనకు ఔషధాన్ని ఇస్తాడు. అలా కాకుండా మనమే నేరుగా వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి మనం ఔషధాలు కొనుక్కుంటే, సొంత వైద్యం చేస్తే చాలా ప్రమాదం అన్నమాట. అందుకనే ఈ నాస్తికత్వం అనే గొప్ప ప్రమాదం నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి ఈ ఆచార్యులు వస్తారు, భగవంతునికి సేవకులు వస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారట, శక్తి ఆవేశ అవతారాలుగా వస్తారట. శక్తి పూర్ణములైన భగవద్ అవతారములుగా వస్తారు ఒక్కోసారి. కొన్నిసార్లు భగవంతుని పుత్రులుగా వస్తారు, కొన్నిసార్లు భగవంతుని సేవకులుగా వస్తారు, లేదా భగవంతుని పార్షదులుగా తెలియబడతారు. కానీ వారు ఎప్పుడూ కూడా తాము భగవంతుడని అసత్యముగా ప్రకటించుకోరు. చూడండి, అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా నేనే భగవంతుడిని అని చెప్పి ఎప్పుడు ప్రకటించుకోరట. అసురులే అలాంటి నిందాపూర్ణమైన వాక్యాలని మాట్లాడుతూ ఉంటారు. కానీ అసుర స్వభావం వాళ్ళు ఏమంటారు, అవును నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి అందరూ. హిరణ్యకశిపుడు మనం చూసాం కదా. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, లేదా దంతవక్రుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, చూడండి, వీళ్ళందరూ ఏమన్నారు, మేమే దేవుళ్ళం, మేమే భగవంతుళ్ళం అని చెప్పారు. అలాగే కలియుగంలో కూడా చూస్తే మనం అనేక రకాల బాబాలు, ఆ బాబా ఈ బాబా, ముందు పేరు ఏది మారినా కానీ అనేక రకాలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మేమే భగవంతుడు అని చెప్తారు. ఇంకా ఇతరులు కీర్తిస్తుంటే వాడు ఆనందిస్తారట, నువ్వే భగవంతుడివి, నువ్వే రాముడివి, నువ్వే కృష్ణుడివి, నువ్వే అది, నువ్వే ఇది అని చెప్పంటే వాళ్ళు కూడా ఆ భజనకి బాగుంది, ఏదో నన్ను బాగా కీర్తిస్తున్నారు. కలియుగంలో అదే కదా, మనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. దాన్ని ఎడిటింగ్ చేసేసి ప్రతిదానికి పక్కన ముందు సాయి అని పెట్టో, లేకపోతే ఇంకోటి ఏదో పేరు పెట్టి, యేసు సహస్రనామం కూడా ఉంది, మీకు తెలుసో లేదు. ఏముంది, ప్రతిదానికి ముందు మార్చేసి పెట్టుకుంటే సహస్రనామం అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇలాంటివి ఎక్కువ అన్నమాట కలియుగం. కాబట్టి అసుర స్వభావాల అనుచరులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళనే భగవద్ అవతారాలుగా అంగీకరిస్తారు. శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది, అది లేకుండా ఎవరు కూడా అంగీకరించకూడదు. అందుకని ఈ భగవత్ సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని మహాత్ములని లేదా తీర్థులు అని చెప్పి అంటారట. ఇలాంటి భగవత్ సేవకులు, ఎందుకంటే వాళ్ళు తమ ప్రాణాన్నే పణంగా పెట్టి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి మహాత్ములు ఎప్పుడు కూడా ఎవరైనా వారిని కీర్తించారనుకోండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారట, దాన్ని వాళ్ళు హర్షించరు. ఉదాహరణకు చైతన్య మహాప్రభు గురించి చెప్తున్నారు. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే, కానీ ఆయనను ఎవరైనా కీర్తిస్తే ఆయన వెంటనే చెవులు మూసుకుని హరిహరి అనేవారు అనమాట.
దేవుడు నన్ను ఎందుకు కీర్తిస్తున్నారు మీరు అని చెప్పి. ఎందుకంటే ఆయన ఉదాహరణ చెప్పారు కలియుగంలో మనం ఏ విధంగా ఉండాలి, పరిస్థితి ఎలా ఉంటుందని. ఎందుకంటే కలియుగంలో లెక్కలేనని అవతారాలు అనమాట. పూర్వయుగాల్లో అలా కాదు, పూర్వయుగాల్లో అందరికీ కూడా శాస్త్రజ్ఞానం అనేది ఉంది. కానీ కలియుగంలో ఎవరికి కూడా శాస్త్రజ్ఞానం లేదు. అసలు శాస్త్రం అంటేనే ఏమిటో తెలియదు. అందుకే మనం చూస్తే వీధికి ఒక అవతారం, ఊరికి ఒక అవతారం, రాష్ట్రానికి ఒక అవతారం, దేశానికి ఒక అవతారం, ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతునికి సేవకులు వాళ్ళు ఎంతో ప్రమాదాలను ఎదుర్కొంటారు. శ్రీల ప్రభుపాదులు మనం చూడండి, ఆయన అంత వృద్ధాప్యంలో అసలు ఆయన సముద్రాలు దాటి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు కూడా మనం చూస్తే చరిత్రలో అనేక మంది ఉన్నారు. ప్రహ్లాదుడు ప్రచారం చేయడం కోసం ఎన్ని కష్టాలు ఎదురయ్యాడు చూడండి, ఎన్ని కష్టాలు స్వీకరించాల్సి వచ్చింది. ఆయన అవకాశం ఉన్నప్పుడల్లా షండామర్కులు ఎప్పుడైతే తరగతి బయటకు వెళ్ళేవారు వెంటనే ఒక బల్ల ఎక్కి ప్రహ్లాదుడు ప్రచారం చేసేవాడు అందరికి. భాగవతంలో నమోదు చేయబడ్డ ఆయన ఎలా ప్రచారం చేశాడు. మరి ప్రహ్లాదుని ఎంతగా హింసించారు. సొంత తండ్రే చంపాలనుకున్నాడు చూడండి. సాధారణంగా తండ్రి ఎవరైనా తల్లిదండ్రుల పిల్లల్ని చంపాలనుకుంటారా? చంపాలనుకోరు. వాళ్ళు ఏమైనా క్రూర మృగాలు అయితే తప్ప. కానీ ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు చంపాలనుకున్నాడు. మరి ప్రహ్లాదుడు చేసిన ఏకైక తప్పు ఏమిటి? విష్ణువుని స్తుతించడం. భక్తుడు అవ్వడమే అతడి యొక్క ఏకైక తప్పిదం అనమాట. దానికోసం అతడు స్వయంగా చంపాలనుకున్నాడు సొంత పుత్రుడిని కూడా. మరి అందుకే ఈ ప్రపంచంలో మరి భగవంతుని యొక్క వైభవాన్ని ప్రచారం చేయడం అంటే అన్నిటికంటే ప్రమాదకరమైన కార్యం అన్నమాట. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, నచితస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః అనుకుంటున్నాడు. అందుకే ఈ భగవంతుని యొక్క వైభవాన్ని ప్రచారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికంటే ప్రీతిపాత్రులైన వారు మరొకరు లేరు అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో ప్రకటించాడు 18:69లో, 18వ అధ్యాయం 69వ శ్లోకం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అలాంటి భగవత్ సేవకులను సేవించడం ద్వారా మనిషి క్రమక్రమంగా ఏం చేస్తాడో, ఎవరినైతే సేవిస్తాడో వాళ్ళ యొక్క లక్షణాలను పొందుతాడు. అంతే కదా, మనం ఎవరితో సాంగత్యం చేస్తే వాళ్ళ లక్షణాలు మనం పొందుతాం. అవునంటారు కాదంటారు? మనం ఎవరికి సేవ చేస్తే వాళ్ళ లక్షణాలు మనం పొందుతామా లేదా? పొందుతాం. అలాగే మనం భక్తులకు సేవ చేసినట్లయితే మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళ లక్షణాలను పొందుతాం. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఎందుకని ఈ ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్య సంఘాలను స్థాపించారంటే అందరికీ కూడా భక్తులతో సాంగత్యం చేసే అవకాశం ఇవ్వడం కోసం. ఆ విధంగా, ఎందుకంటే ఇప్పుడు భక్తులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారు. మరి అలాంటి భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళగానే ఎవరైనా సరే ప్రభావితం అవుతారు. కనీసం వారిని ద్వేషించేటప్పుడైనా భగవన్నామం పలుకుతారు. అవును కదా, చాలాసార్లు మనం చూస్తుంటాం. ఏమిటి, మనం నామ సంకీర్తనం, నగర సంకీర్తనం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు వెంటనే తలుపులు మూసేసుకుంటారండి. కొంతమంది చెవులు మూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఆ శబ్దం పడకూడదు చెవులో. అప్పటికే పడింది చెవులో, చూడండి, అప్పటికే చెవిలో పడింది. మూసుకోవడం వల్ల అది బయటికి వెళ్తాను అనమాట, లోపల ఉండిపోతుంది. అట్లా అవుతుంది కదా, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చెవులు మూస్తే ఏం ప్రయోజనం? ఆ లోపల తలుపులు వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా లోపల ఉన్న ముసలి వాళ్ళు ఎవరైనా ఏమిటే బయట ఎవరో కృష్ణారామ అంటే తిరుగుతున్నారు రోడ్ల మీద, నోట్లోంచి వచ్చింది మళ్ళీ బయట. అది నోట్లోంచి వచ్చింది మళ్ళీ అవతల వాళ్ళ చెవిలోకి దూరింది. అవునా కదా, దీన్ని ఎవరైనా తప్పించుకోగలరా చెప్పండి? అంతే కదా. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి తెలియదు, ఏదో మేళాలు ఏదో తాళాలు మోగుతున్నాయి ఏమిటని చెప్పి అంటారు. ముసలి వాళ్ళు ఎవరున్నారు, ఏమిటమ్మా ఏమిటి, ఎవడో టీవీ చూస్తుండగా ఏమిటి తలుపులు ఏమిటి అలా వేసేసావు, ఏమైంది ఏమిటంటే ఎవరో కృష్ణారామ అంటే తిరుగుతున్నారు. వెనకనే ఆ శబ్దం వాళ్ళ చెవిలోకి వెళ్తుంది. వాళ్ళ చెవిలోకి వెళ్ళి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరిని అడుగుతారు. అడిగితే వాళ్ళు కూడా ఎవరో కృష్ణారామ అంటుంది. ఇలా ఏం చేస్తుంది, ఒకళ్ళ చెవిలోకి వెళ్ళి వాళ్ళ నోట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకొకళ్ళ చెవిలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ నోట్లోంచి బయటకు వచ్చి అలా తిరుగుతుంటుంది అనమాట. అర్థమవుతుంది కదా. అందుకే కలియుగంలో మనకి ఈ నామ సంకీర్తనం అనేది చాలా గొప్ప ప్రభావవంతమైనటువంటిది. అంటే వాళ్ళు హేళనపూర్వకంగా, దూషణపూర్వకంగా కూడా భగవంతుని కీర్తిస్తారు. చాలామంది వెక్కిరిస్తారు, హేళన చేస్తారు, వాళ్ళు చెప్పుకుంటారు. చాలామంది
అక్కడ మనం చెప్పండి చెప్పరు, హరి బోల్ అన్నాం అనుకోండి, హరి అనండి హరి అనండి అంటే వాళ్ళు మేము అనం అని చెప్పి అంటారు, అలాగే ఉంటారు. తర్వాత మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, సంబోధన ఏమని చెప్తావు? ఎవరు వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఎవరు, నువ్వు ఎవరు వాళ్ళు అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. కాబట్టి ఖచ్చితంగా అది చెప్పాలి అంతే. చూడండి, అందుకే శ్రీల ప్రభుపాదులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ద హరే కృష్ణాస్, ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మనం చూస్తే ఇంగ్లీష్ వార్తాపత్రికల్లో ప్రభుపాదులు గారు ఉన్నప్పుడు ద హరే కృష్ణాస్ అని రాసేవారు అనమాట. అర్థం కదా. ఇప్పుడు ఎలాగంటే చూడండి, అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళందరినీ ఏమంటారు? అయ్యప్పలు అంటారు. అంటారా లేదా? చాలామంది అయ్యప్పలు అంటారు. భవానీ మాల వేసుకున్న వాళ్ళు అయితే ఏమంటారు? భవానీలు అని చెప్పుకుంటారు. అదే కృష్ణ భక్తులు అనుకున్న వాళ్ళు ఏమంటారు? హరే కృష్ణ వాళ్ళు అని చెప్పి అంటారు. అంతే కదా. సో వాళ్ళ సంబోధన అది. ఎందుకంటే భగవంతుని యొక్క ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు అన్నమాట. అంతే కదా. లేకపోతే ఏదైనా పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, ఎవరు వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు అండి, టీడీపీ వాళ్ళు అండి, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండి. అలాగే భక్తులు అనుకోండి హరే కృష్ణ వాళ్ళు అండి అని చెప్పంటారు. ఆ విధంగా ఏమవుతుంది, వాళ్ళు నామాన్ని ఉచ్చరిస్తున్నారనమాట. చూడండి, కాబట్టి క్రమక్రమంగా ఏమవుతుందంటే, అందుకే భక్తుని యొక్క సాంగత్యం అనేది ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కాదనమాట, నిష్ఫలం కాదు. ఎలాంటి వాళ్ళైనా సరే భక్తుల్ని కలిస్తే కనీసం చూసినా సరే ఓ భక్తుడిని. అందుకే మరి భక్తుడు ఎప్పుడు కూడా వైష్ణవ వస్త్రధారణలో ఉండాలి, చక్కగా తిలకధారణ చేయాలి, మరి మెడలో కంటిమాల ఉండాలి, చేతిలో జపమాల ఉండాలి, నోట్లో ఎప్పుడు కూడా నామం జపిస్తూ ఉండాలి. చూడండి, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకు తెలియకుండానే, మనకు తెలియదు మనం ప్రచారం చేస్తున్నట్టుగా, కానీ ప్రచారం జరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే ప్రభావం ఉంటుంది సమాజంలో దీనివలన. అదే ఉంది కదా, తెలియకుండానే అది సూక్ష్మంగా పనిచేస్తుంటుంది అన్నమాట. అందుచేత ఇక్కడ ఏమన్నారంటే, మరి అలాంటి భగవత్ సేవ చూడండి, వాడికి ఇష్టం లేకపోయినా ఇన్ని ఫలితాలు ఉన్నాయి. ఇష్టపూర్వకంగా ఒకవేళ ఎవరైనా సేవ చేస్తే ఏమవుతుంది? ఇష్టపూర్వకంగా సేవ చేస్తే ఏమవుతుందట, మహాత్ముల లక్షణాలను పొందగలుగుతారు అని చెప్పుకుంటున్నారు. మహాత్ముల లక్షణాలను పొందగలిగి, మరి మహాత్ముల లక్షణాలు ఏమిటి? వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క శ్రవణ కీర్తనలు చేయడంలో రుచిని కలిగి ఉంటారు. కాబట్టి ఆ రుచి వీళ్ళకు కూడా వస్తుందన్నమాట. ఎలాంటిదంటే చూడండి, చిన్నపిల్లలు చాలామంది చూస్తుంటాం గ్రామాల్లో ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళు రే ఇలారా వెళ్ళి చార్మినార్ పెట్టుబట్టరా అని చెప్పంటారు. అంతే కదా, చెప్తారా లేదా? వెళ్ళి పెట్టుబట్టరా వెళ్ళి అని చెప్పంటే, వాడు చిన్నపిల్లడు, వాడికి ఏం తెలుసు? డబ్బులు ఇస్తారు వాళ్ళు, వెళ్ళి ఏమండి చార్మినార్ అంటండి, ఒక బాక్స్ ఇవ్వండి అంటాడు. లేదా ఇంకోసారి పిల్లల్ని పిలిచి రే వెళ్ళి జరదాకిల్లి ఒకటి పట్టరా అని చెప్పండి, లేకపోతే కైని ప్యాకెట్ పట్టరా, ఇలా పిల్లల్ని వినియోగించుకుంటారు. లేకపోతే కొన్నిసార్లు మందు తెప్పించుకుంటారు. సో వీడేం చేస్తాడు, వీళ్ళకి సేవ చేయడం వల్ల కొన్నాళ్ళకి వీడికి కూడా రుచి పుడుతుంది. వీడికి రుచి పుడుతుందా లేదా? వీడికి కూడా సిగరెట్లు కాల్చాలనిపిస్తుంది, వీడికి కూడా మందు తాగాలనిపిస్తుంది, వీడికి కూడా కైని తినాలనిపిస్తుంది. నేను సేవ చేశాడు కదా. మరి ఎవరికి సేవ చేస్తే ఆ లక్షణాలే వస్తాయి మనకి. అంతే కదా, ప్రత్యేకించి ఏం నేర్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంతేనమాట. అందుకే ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. యద్యదాచరితే శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని చెప్పుకున్నారు. అంటే శ్రేష్ఠులుగా పరిగణించబడేటువంటి వారు ఏది చేస్తే సామాన్య జనులు కూడా దానినే అనుకరిస్తారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ముందు మనం చాలాసార్లు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మారడానికి ఇష్టపడరు కానీ పిల్లల్ని మాత్రం మార్చేయాలనుకుంటారు. అది జరగదు, అది చాలా కష్టం అది. ఎందుకంటే పెద్దలు మారకుండా పిల్లలు ఎలా మారుతారు చెప్పండి? వీళ్ళు మారకుండా పిల్లల్ని మాత్రం మహాత్ములను చేసేయాలి, మహాభక్తులను చేసేయాలి అనుకుంటారు. మీరు ఇంట్లో ఏం చేస్తారండి? మేము టీవీ చూస్తామండి, పెద్దలు ఏమో టీవీ చూస్తారు. పెద్దలు టీవీ చూస్తూ పిల్లల్ని భగవద్గీత చదవమంటే ఎక్కడ చదువుతారు వాళ్ళు? సాధారణంగానే ఆధ్యాత్మిక కార్యకలాపాలంటే ఎవరికి ఆసక్తి ఉండదు. పైగా పెద్దవాళ్ళు వాళ్ళు ఉదాహరణగా నిలవాల్సింది పోయి వాళ్ళే చెడు పనులు చేస్తూ ఉండి పిల్లల్ని మంచి పని చేయమంటే ఎలా చేస్తారు చెప్పండి? మా పిల్లలు అస్సలు మాట వింటలేదండి. ఎందుకు మాట వినరు? మీరు మీ పెద్దవాళ్ళ మాటలు వింటలేదు కదా, అప్పుడు మీ మాటలు వీళ్ళు ఎందుకు వింటారు? అదే కదా, ఎవరి ఇళ్లలోనూ పెద్దవాళ్ళు లేరు కదా. పెద్దవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో? ఎవరింట్లోనూ పెద్దవాళ్ళు ఉండరు. పెద్దవాళ్ళని ఎక్కడో వదిలేస్తారు, వాళ్ళు ఏదో గ్రామంలోనో, లేకపోతే వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటారు, లేదా వృద్ధాశ్రమంలో వదిలేయడం ఏదో చేస్తారు.
కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరో ఒక పెద్దవాళ్ళ మాటలు వినడం వీళ్ళు ఎప్పుడు చూడరు జీవితంలో. అంటే ఎవరైనా ఒక ఆధ్యాత్మిక గురువు మాట వినడము, అర్థమైంది కదా, లేకపోతే అంటే ఎవరో ఒక అధికారుల యొక్క మాట వినడం పిల్లలు ఎప్పుడు చూడరు. అందుకే వీళ్ళు కూడా తల్లిదండ్రులు చెప్పింది వినరు, అంతే. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఉదాహరణ ద్వారా నేర్చుకోవాలనుకుంటారు అనమాట. అదే ఒకవేళ పెద్దలు ఎవరినన్నా ఒక గురువుని ఆశ్రయించో, లేకపోతే వారికంటే పెద్దలైన వారిని గౌరవించడం పిల్లలు చూశారనుకోండి, వెళ్ళి ఓ మా నాన్న అమ్మ నాన్న వీళ్ళు ఎవరో ఒక సాధువుని సేవిస్తున్నారు, వాళ్ళు ఎవరో గురువు గారికి ప్రణామం చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు వెళ్ళి దేవుడి దగ్గర మొక్కుతున్నారు వీళ్ళు అని చూసినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, మనం కూడా అదే విధంగా చేయాలని చెప్పుకుంటారు. అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే, అందుకే మనం సేవ చేయాల్సి వస్తే మహాత్ములకు సేవ చేయాలి, భక్తులకు మనం సేవ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మహాత్ముల యొక్క లక్షణాలను పొందగలిగి కృష్ణ కథలను శ్రవణం చేయడానికి అర్హుడు అవుతాడు మనిషి అని చెప్పి, అర్హత సాధిస్తాడు. కాబట్టి చాలా సులభం మనకి భక్తి పట్ల రుచి కలగాలంటే, భగవంతుని సేవ పట్ల రుచి కలగాలంటే, భగవంతుని యొక్క శ్రవణ కీర్తనల పట్ల రుచి కలగాలంటే మనం చేయవలసిందల్లా అలాంటి భక్తులను మనం సేవించినట్లయితే మనకు కూడా ఆ యొక్క రుచి కలుగుతుంది. అటువంటి భగవత్పరమైన శ్రవణాసక్తి చూడండి, ఎప్పుడైతే ఆ విధమైనటువంటి వినాలనే కోరిక ఎప్పుడైతే, చూడండి ఈ మానవ జన్మ యొక్క సాఫల్యం ఏమిటంటే వినాలనే కోరిక కలిగిందంటే, వినడంలో రుచి కలిగితే మానవ జన్మ ఫలితం, మానవ జన్మ సాఫల్యమైనట్టే. చూడండి, భగవత్ కథలను నేను వినాలి, భగవంతుని యొక్క నామాన్ని నేను వినాలి, భగవంతుని యొక్క వైభవాలను వినాలి అనే ఒక కోరిక కలిగిందంటే వాడి జీవితం విజయవంతమైనట్టే. కృష్ణలోకాన్ని చేరడానికి అర్హుడైన భక్తుని యొక్క ప్రథమ యోగ్యత అయి ఉన్నది అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఒకవేళ ఎవరైనా భగవద్ధామం వెళ్ళాలి, కృష్ణలోకం ఆధ్యాత్మిక ప్రపంచానికి వైకుంఠానికి వెళ్ళాలనుకుంటే మొదటి యోగ్యత ఏమిటట? మొదటి యోగ్యత ఏమిటి? శ్రవణం. చూడండి, అందుకే 7వ అధ్యాయం మొదటి శ్లోకం ఏమిటి భగవద్గీతలో? మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయ. తర్వాత ఏమంటున్నాడు? యథాజ్ఞాస్యసి తచ్ఛృణు అని చెప్పుకుంటాడు. అంటే తచ్ఛృణు, విను ఓ అర్జున అని చెప్పుకుంటాడు. చూడండి, యథాజ్ఞాస్యసి తచ్ఛృణు. కాబట్టి నేను చెప్తున్నాను విను, దీని గురించి చాలా జాగ్రత్తగా అని చెప్పుకుంటాడు. కాబట్టి వినడంతో అన్నీ మొదలవుతాయి. మనం వినడంతోనే నేర్చుకుంటాం, అవునా కదా? పిల్లలు ఎలా నేర్చుకుంటారు? మాటలు ఎలా వస్తాయి చెప్పండి? చెవిటివాడికి మాటలు వస్తాయా? చెవిటి వాటికి మాటలు రావు. ఎవరైతే బాగా, అందుకే వినికిడి చాలా ముఖ్యం. వినడం ద్వారానే అందరూ కూడా నేర్చుకుంటారు. అది విధానం అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమైనా సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? అందుకే ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా తమ జీవితంలో శ్రవణాన్ని చాలా దానికి పెద్దపీట వేయాలన్నమాట. ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే శ్రవణం చేయాలి, ఏదో ఒక విధంగా శ్రవణం చేయాలి. శ్రవణం చేయకపోతే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేం, అంతే. దానికి ముఖ్యమైనటువంటి భాగంగా మనం మార్చుకోవాలి మన జీవితం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.